ఇంకోటి సార్, ఆ పర్టికులర్గా ఆ కథలకి బొమ్మలు సురేష్ కడలి వేసిన బొమ్మలు నాకు ఒక్కసారి మళ్ళీ బాపు గారు గుర్తొచ్చారు సార్. అతను చాలా చిన్నప్పటి నుంచి తెలిసింది నాకు. పబ్లిసిటీ ఆర్టిస్ట్ గంగాధర్ గారి ఆఫీసులో అతను ఏదో డిజైన్ చేయడమో లెటరింగ్ రాయడమో చేస్తూ ఉండగా పరిచయం అండి. చాలా చిన్న వయసు, నాకంటే చిన్నవాడు. ఆ తర్వాత అతను బాంబేలోని ఒక క్యాలెండర్ ఆర్టిస్ట్ ఉండేవాడండి. క్యాలెండర్లు వేసే పెద్ద ఆర్టిస్ట్, ముసలైన ఆర్టిస్ట్ పేరు శంకర్, అలాంటి పేరు ఏదో ఉందండి. ఇంట్లోంచి పారిపోయి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాడండి. ఒకసారి ఊరెళ్ళి వస్తానండి అని ఆయనతో కొన్నాళ్ళు పోయిన తర్వాత చెప్పి ఊరు వచ్చాడు. వచ్చి ఒక వారం 10 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళాడండి. ఓ మలుపు తిరుగుతున్నాడండి, అక్కడ కిళ్ళి కొట్లాడిది ఏదో ఉంది. ఆ కిళ్ళి కొట్ట అతను చెప్పాడు, ఎక్కడికి వెళ్తానో ఆయన ఇంటికేనా అని. అవును, ఆయన మొన్న రాత్రి చనిపోయారు కదా అన్నాడు. ఒక్కసారి తల అయిపోయిన సురేష్ ఏడుస్తూ వెనక్కి వచ్చేసాడండి. ట్రైన్ ఎక్కి వచ్చిన అతను గంగాధర్ గారి దగ్గర చేరాడండి, చెన్నై వచ్చి. ఆనాటి నుంచి చాలా కృషి చేస్తున్న మనిషి అతను. నాకు ఇప్పుడు ఇది నచ్చి బొమ్మలు వేస్తున్నాడండి. నేను ఫస్ట్ పర్సన్లో చెప్తున్నాను కదా, అందుకోసం నన్ను వేసి నాలోంచి క్యారెక్టర్లన్నీ జనరేట్ చేస్తున్నాడు. ఈ ఐడియాలన్నీ అతనివి, నాకేం సంబంధం. నేను చెప్తూ ఉంటాను కానీ ఇతనికి ఇంతవరకు నేను చెప్పాల. బాగా వేస్తున్నప్పుడు నేను ఎందుకు మధ్యలో దూరి చెప్పడం.